త్వరలో నీ అప్పులు తీరడం నీవు చూచెదవని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నీ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆత్మలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవించిన మాట ఏంటంటే, చాలామంది అప్పుల్లో పీడించబడుతున్నారు. కట్టాల్సినటువంటి లోన్స్ ఎన్నో ఉన్నాయి. అయితే వారందరికీ తెలియచేసిన వాక్యం ఏంటంటే, త్వరలో నీ అప్పులు తీరడం నువ్వు చూచెదవని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచాలను గట్టిగా అరిసివని చెప్పండి. వేరే వాళ్ళు మోసం చేయడం వల్ల, లేక నీ సొంత మిస్టేక్ వల్ల, లేకపోతే ఏదో నష్టం జరగడం వల్ల ఆ అప్పుల్లోకి వెళ్ళి ఉండొచ్చు. అయితే మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు ఏంటంటే, యెహోవా దేవుడు నీ దేశం మీద, నీ కుటుంబం మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద వర్షమునంటే ఫైనాన్షియల్ యొక్క వర్షమును ఆయన దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించబడుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు అనేక జనములకు, నేషన్స్కి అప్పిస్తావు కానీ అప్పు చేయవు. కానీ అప్పు చేశావు, అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నావు. కొంతమంది వేలలో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, కొంతమందికి కోట్లలో ఉన్నారు. ఈ అప్పులు ఎలా తీర్చాలి ప్రభు అని చెప్పేసి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నావు. ఈ అప్పుల నుంచి బయటకు వచ్చేటువంటి మార్గం లేక చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నావు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, నీ అప్పుల నుంచి నువ్వు త్వరగా బయటికి రాబోతున్నావు. వారిసి అని చెప్పండి. ఎలా వస్తావు, ఎలా జరుగుతుందో నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు నమ్ముతూ నీ వంతుగా నువ్వు ప్రయాసపడుతూ ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో ఒక మార్గం సరళం చేయబోతున్నాడు. అవకాశం దయచేయబోతున్నాడు. ఊహించని వ్యక్తుల నుంచి, ఊహించిన స్థలాల నుంచి నీకు సాయం వచ్చే విధంగా దేవుడు చేయబోతున్నాడు. నీకు అప్పులు ఉంటే ఒక్కొక్కటి ఆయన తీసేయబోతున్నాడు. నువ్వు నమ్మాలి. దేవుడు సెలవిచ్చిన వాగ్దానం మీరు నమ్మాలంటే నువ్వు అప్పు చేయవు. అంటే నువ్వు అప్పు చేశావు, ఇక మీదట నువ్వు అప్పు చేయాల్సిన సిచ్యువేషన్లో ఉండవు. సో నువ్వు అనేక జనాలకి అప్పు ఇచ్చేటువంటి స్థాయిలో ఉంటావని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఈ మాట మీరు తీసుకొని నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు లక్షల్లో ఉన్నా కానీ వాటిలో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని దేవుడు సరళం చేసి ఉన్నాడు. ఈ అప్పుల దురాత్మలు కూడా, ఏ అప్పుల దురాత్మ అయితే మిమ్మల్ని ఈ అప్పుల్లో ఉంచి బానిసలు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాయో వాటిని యేసు క్రీస్తునామములో నేను బంధిస్తున్నాను, కాల్చి వేస్తున్నాను. ఈ వాగ్దానం తీసుకొని ప్రార్థన చేయండి. దేవుడు మీకు 5 అప్పులు ఉన్నాయనుకోండి, ఒక అప్పు తీసేస్తాడు, నెక్స్ట్ ఇంకో అప్పు తీసేస్తాడు. అనుకోండి, మీ మనసు అనుకోండి, ప్రభా ప్రాఫిట్ ద్వారా ఈ ప్రవచన వాక్యం ఇస్తుండగా నేను నమ్ముతున్నాను ప్రభా, నేను సికింద్రాబాద్ బేతల వచ్చి నేను సాక్ష్యం పంచుకుంటా ప్రభు అని చెప్పేసి గట్టిగా అనుకోండి. నేను ప్రవచన వాక్యం రిలీజ్ చేస్తున్నాను. అప్పుల నుంచి విడిపించే దూతల్ని మీ విషయాన్ని రిలీజ్ చేస్తున్నాను. కొంతమంది మిమ్మల్ని అన్యాయంగా ఇరికించినా కానీ, మోసం వల్ల ఇరికిపోయినా కానీ, ఎలాగైనా సరే దేవుడు నేను అప్పుల నుంచి బయటికి లాగేటువంటి అవకాశ మార్గాలను ఆయన సరళం చేసి ఉన్నాడు. అద్భుతం జరుగుతుంది. మీపై పనిచేసేటువంటి అప్పుల శాపాన్ని యేసు క్రీస్తునామములో కొట్టివేస్తున్నాను. మీరు ఒక అప్పు నుంచి ఇంకో అప్పు నుంచి ఒకదాని తర్వాత ఒకటి అప్పుల నుంచి బయటికి వచ్చేస్తారు. మీరు అనుకోండి, ప్రభువా నాకు అప్పుల్లో ఒక్కడి తీరినా కానీ, క్లియర్ అయినా కానీ నేను సిగ్నల్ బేతలకు వచ్చి సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకోండి. నేను అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నమ్మినట్లయితే నీవు అప్పుల్లో నుంచి త్వరగా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఒక విధవరాలు తన భర్త అప్పులు చేసినప్పుడు చేసి చనిపోయాడు. బైబిల్లో ఉంది 2వ రాజు 4వ అధ్యాయంలో. తన 2 కుమారులు కూడా తీసుకెళ్ళి పనివారుగా ఉంచిన ప్రయత్నం చేశాడు. అయితే ఎలీషా ప్రవక్త అద్భుతం చేశాడు. అప్పులు తీర్చబడ్డాయి. అలాగే దేవుడు కూడా నీ ప్రవచన రిలీజ్ చేస్తుండగా దేవుడు కూడా నీ విషయం అద్భుతం చేయబోతున్నాడు. నీ అప్పులు ఒక్కొక్కటి స్థిరను నువ్వు చూస్తావు, నువ్వు మహిమ చూస్తావు. వేరే వారికి అప్పులు ఇచ్చేటువంటి స్థాయిలో దేవుడిని ఉంచబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. ఇక నీ మీద ఈ అప్పుల శాపం పనిచేయదు, ఈ అప్పుల దురాత్మలు పనిచేయవని నేను యేసుక్రీస్తునామములో ప్రవచిస్తున్నాను. గట్టిగా అరిసి అని చెప్పండి. ఏ సంఘటన కూడా వెళ్తున్నావో ఆ సంకటాలన్నీ కూడా స్థిరిపోతాయి. అప్పులని కట్టేస్తావు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ అప్పులనేది నీకు సమస్యగా ఉండదని ప్రవచిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ ప్రవచన తీసుకోండి, ప్రార్థన చేయండి. నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అనుకోండి. దేవుడు సెలవిస్తున్నాడు, నేను అద్భుతాలు చేస్తాను, విడిపిస్తానని.
నమ్ముచాలి గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. సో దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా దీవించును గాక.